యవనస్తుల జీవితంలో అతి ప్రాముఖ్యమైన పరీక్ష అదేమిటి అని అంటే యవన కాలంలో జీవితాన్ని స్థిరపరచుకోవడం. నువ్వు రాసే 10th క్లాస్ ఎగ్జామ్ పరీక్ష కాదు, లేకపోతే ఇంటర్మీడియట్ పరీక్ష కాదు, డిగ్రీ పరీక్ష కాదు. ఎంతో మంది గ్రాడ్యుయేషన్ చదివి జాబ్ లేకుండా ఉన్నారు. ఎంతో మంది మంచి జ్ఞానం కలిగి ఏ పని చేయకుండా నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి, జీవిత పరీక్ష అనేది ఒకటి. ఆ పరీక్ష ఏమిటి అంటే యవన కాలంలో హార్మోన్స్ చేంజ్. అదే సమయంలో వీడి ఎట్టెళ్లాలో తెలియదు, లోకము లాగుతూ ఉంటారు. అదే సమయంలో పెళ్లి చేసేద్దాం అంటూ ఉంటారు. కానీ పెళ్లి చేసుకుంటే, వివాహం చేసుకుంటే కనుక బ్రతకడం రాదు, బ్రతకడానికి సంపాదన. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే పెద్ద పరీక్ష, యవన కాలంలో యవన కోరికలను చంపుకోవాలా లేకపోతే ఉద్యోగం సంపాదించాలి, ఈ రెండు దొరకవు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే పుట్టుకతో ఎవరికి ఏది రాదు. వాడు ప్రతిదీ నేర్చుకుంటూ ఉంటాడు. 2వ ఎక్కం తర్వాత 3వ ఎక్కం, 4, 5, 6 ఎలా నేర్చుకుంటాడో మన జీవితంలో కూడా ప్రతిదీ ఒక్కొక్కటిగా నేర్చుకోవాలి. తెలియకపోవడం తప్పు కాదండి, తెలుసుకోకపోవడం తప్పు. అంగవైకల్యంతోనో లేకపోతే లోపంతో పుట్టడం తప్పు కాదు, ఆ లోపాన్ని జయించకపోవడము తప్పు. వెనకబడడం తప్పు కాదు, ఎందుకంటే మనం ఆగాం ఎక్కడో కాబట్టి వెనకబడ్డాం. కానీ ఆ లోపము తెలుసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలా చేయకపోవడమే తప్పు మన జీవితంలో. యవనస్తులు ఇదే పెద్ద పరీక్ష. ప్రతిదీ తెలుసుకో, ఎక్కడ ఆగిపోయాను, నేను ఏ విషయంలో నేర్చుకోవట్లేదు, నేర్చుకోవడం ప్రతిదినం చనిపోయే వరకు నేర్చుకోవడమే. దేవుడే మనకు పాఠాలు నేర్పుతూ ఉంటాడు. నీ జీవితంలో ఒక ఫెయిల్యూర్ అంటూ వచ్చిందంటే అది ఒక గొప్ప లెసన్ గా భావించి దాని నుంచి మరలా అలాంటి ఫెయిల్యూర్ అవ్వకుండా కొత్తగా జయం పొందడానికి ప్రయత్నం చేయు. అప్పుడు సక్సెస్ ని చూస్తావు.